హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. ఓకేనా. సో ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా కట్ అది కుట్టాలో చూద్దామండి. ఓకేనా. సో మనం వీడియో చూసాం కదా. సో ఆ రోజు నుంచి నాకు కొంచెం బిజీ ఉండి నేను స్టిచ్చింగ్ అయితే చూపించలేకపోయానండి. సో ఈ బ్లౌజ్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఓకేనా. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఓకే అండి. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ చేసుకుందామండి. సో ఇలా తర్వాత ఇవి రెండింటిని ఇలా సేమ్ మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని సో ఇలా కట్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి మనము చంక పీలికలు అయితే వేసుకుందామండి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా పెట్టి సో ఇలా స్టిచ్ చేయాలండి. ఓకేనా. సో ఇటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా. సో ఇంకో సైడ్ ఇంకో హ్యాండ్ని కూడా మనం అలాగే చేసుకోవాలండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్ చేయడము. మీరు జాగ్రత్తగా చూడండి. చూస్తూ నేను ఎలా కుడుతున్నాను ఏంటి అని చెప్పేసి మీరు చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది మన సైడ్ నుంచి ఇది హ్యాండ్ని మనం ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా. సో దీన్ని ఇలా ఆపోజిట్లో వేయండి. సో ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ సో ఈ చిన్న బార్డర్ ఉంది కదా దీన్ని సో ఇలా కట్ చేసుకొని మనం అటు ఇటు అయితే జాయింట్ అయితే చేసుకుందామండి. ఓకేనా. సో ఇలా సో ఇప్పుడు ఇలా దీన్ని ఇలా పెట్టేసి చూసారు కదా. సో ఇలా జాయింట్స్ చేసేయడమే. ఇది మనకి సంట కిందకి వెళ్ళిపోద్దండి. ఓకేనా. మనకి టూ సైడ్ బార్డర్ ఇచ్చినప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కువ క్లాత్ ఉన్న సైడ్ కట్ చేసుకోలేమండి. బార్డర్ ఉన్న సైడే కదా మనం కట్ చేసుకుంది. సో లెంత్ అనేది తక్కువ వస్తుంది. సో కాబట్టి మనకి కామన్ అండి మెయిన్ క్లాత్ కూడా అతుకులు పడుతున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి చూసారు కదా. సో ఇలా పెట్టేసి
ఇలా ఒక్క నిమిషం అండి, వీడియో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా స్విచ్ చేసుకొని క్లాత్ని ఇలా రివర్స్ చేయడమే. ఓకేనా? మళ్ళీ దీన్ని ఇలా ఒక స్టిచ్ అయితే మళ్ళీ పైన చేయండి. ఇలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్ ఇలా చేసి ఇక్కడ ఇంత ముడత లేకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేయండి. ఓకేనా? సో ఇంకో హ్యాండ్ కూడా చూసారు కదా. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఇంకో హ్యాండ్ కూడా మీరు ఇలాగే సో స్టిచ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు షేప్ పట్టీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు కింద ఇలా 2 లేయర్స్ పెట్టి పైన సో ఇలా క్లాత్ పెట్టేసి సో చూసారు కదా, ఇలా ఇలా స్టిచ్ చేయాలి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయాలి. సో చూసారు కదా. ఇప్పుడు సో ఈ క్లాత్ని ఇప్పుడు ఇలా పైనుంచి పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఓకేనా? ఇలా మన క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు సో 2 లేయర్స్ 2 లేయర్లు లైనింగ్ క్లాత్ తీసి ఒక లేయర్ మనకి మెయిన్ క్లాత్ తీయాలండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ సో స్టిచ్ చేసుకున్నాము. ఓకేనా? సో ఇలా జాయింట్స్ని అని తీసేసి ఇలా ఓకేనా? సో ఇది లోపలికి వెళ్ళుద్ది. ఇలా క్లాత్ పెట్టేసుకొని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని రావాలి. ఇలా మూలల దగ్గర నీడిల్ని దించుతూ పాదంని లేపుతూ ఇలా కుట్టడం వల్ల ఎక్కడ కూడా ముడత అనేది రాదండి. ఇలా హ్యాండ్స్ నీట్గా ఇలా అనుకుంటూ ఎక్కడ ఓకేనా?
ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా సో ఇలా కట్ చేసేయండి. ఓకేనా? ఇలా నీట్గా కట్ చేయండి. ఇప్పుడు మనము ఇలా షోల్డర్ని పట్టుకొని ఇలా చిన్నగా సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా టాకాలు వేయాలి. తర్వాత సో ఇటువైపు ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఇలా వేయాలి. తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసుకొని తర్వాత సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఇలా ఇచ్చాం కదా, సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా తర్వాత ఫోర్త్ డాట్ సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా సో చూసారు కదా, ఇంకో సో ఇలా రావాలండి షేప్ అయితే. ఓకేనా? సో ఇప్పుడు మనం షేప్ పట్టి అనేవి జాయిన్ చేసుకున్నాము. ఓకేనా? ఇగో చూసారు కదా, ఇది రివర్స్ ఉంది. సో ఇంకో షేప్ పట్టి ఇగో చూసారా, ఇలా ఇలా షేప్ పట్టిని నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇలా పైకి పెట్టినప్పుడు కింద మనం ఇది వేసాం కదా, టాకా వేసాం కదా, దీన్ని ఇలా పైకి లేపి ఇలా కొంచెం లోపలికి పోగేస్తే పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది. ఒక నిమిషం అండి, దారం తెగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నీట్గా ఇలా చేసిన తర్వాత నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా దీన్ని ఇలా తీసుకొని ఇలా ఓకేనా ఇలా పోయాలండి. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ అయితే చూద్దాము. ఓకేనా? ఇప్పుడు మనకి సో ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది ఇలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు క్లాత్ని మనము ఇంకో ఇలా పెట్టేయాలి. సో జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా నీట్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఓకేనా? స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్టిచ్చింగ్ అనేది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి. ఓకేనా? సో జాయింట్స్ దగ్గర ఎక్కువ తక్కువ రావద్దు. అలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? ఇలా కట్ చేసుకొని సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా ఇలా కట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇలా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయండి. సో ఇలా షోల్డర్కి తిన్నగా ఇలా పట్టుకొని ఫ్రంట్ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా
తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇలా నెక్స్ట్ ఫోర్త్ డాట్ చూసారు కదా. సో ఇలా ఇప్పుడు మనం షేప్ పట్టి అయితే జాయింట్ చేసుకుందామండి. ఓకేనా. ఇంకో ఇలా చూసారు కదా. సో ఇప్పుడు ఇది ఇటు సైడ్ వస్తుంది ఇలా. ఓకేనా. ఇప్పుడు ఆపోజిట్లో వస్తుంది. ఇక్కడ ఉన్న దీన్ని తీసుకొని ఇలా ఇట్లా ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. తర్వాత దీన్ని ఇలా అనుకొని సో నీట్గా ఇలా ఓకేనా. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లని ఇలా ఎదురెదురుగా పెట్టుకొని సో ఇలా చూసుకోండి. కొంచెం ఎక్కువ వచ్చింది మనకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఓకేనా. సో ఈ రెండు షేప్ పట్టీస్ కరెక్ట్ ఉన్నాయి. మనం ఇక్కడ ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ముందు ఫ్రంట్ దగ్గర ఇక్కడ ఒక టాకా వేసాం కదా. సో దీన్ని కొంచెం ఎక్కువ ఇలా వేయండి. ఓకేనా. సో ఇలా వేసి ఇప్పుడు మళ్ళీ చూసుకోండి. చూసారా కరెక్ట్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేద్దామండి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనకి ఉక్స్ పట్టి కావాలి. ఇలా తెలుసు కదా. ఇలా మనం గల్ల కట్ చేసిన సైడు ఉక్స్ పట్టిని ఇలా తీసుకొని ఇలా అయితే ఇక్కడ ఒక చిన్న పిల్ల అయితే పెట్టాలి మనం టాకా వేసిన దగ్గర. ఓకేనా. ఇలా చిన్న రఫ్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం అనేది దారం అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తానండి. ఓకేనా. మీరు కనుక స్టిచ్చింగ్ నేర్చుకుంటే కరెక్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో సో అరగంటలో మీరైతే 200 అయితే సంపాదిస్తారండి. ఓకేనా. సో అరగంటలో 200. ఎవరైతే జాబ్ చేయలేక ఇంట్లో ఉండి పాకెట్ మనీ కోసం ఇంట్లో ఖర్చుల కోసం సో సంపాదించాలనుకుంటున్నారో టైలరింగ్ అయితే బెస్ట్ అండి. ఓకేనా. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరము లేదు. ఓకేనా. సో ఇలా ఉక్స్ పట్టి ఇలా వేసి ఇక్కడ ఒక చిన్న ప్రిల్ పెట్టేసేయండి. తర్వాత దీనిలో ఇక్కడ చిన్న రాసిచ్చేయండి. తర్వాత ఇలా పైనుంచి ఒక ఫుట్ అయితే వేసేయండి నీట్గా ఇలా అనుకుంటూ. ఓకేనా. సో ఇలా తర్వాత ఈ క్లాత్ని ఇలా టోటల్గా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేయండి. అంతే, ఏం లేదు. ఇలా చూసారు కదా. ఇలా మొత్తం ఫోల్డ్ చేసేయండి. వేళ్ళతో అదిమి పడుతుంది. ఇప్పుడు సో కాజా పట్టి అండి. కాజా పట్టిని మనం ఇలా రివర్స్ సైడ్ వేసుకోవాలి. ఓకేనా.
ఆల్రెడీ మనం ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి ఇలా రఫ్ ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత ఇలా చూసారు కదా, ఇలా ఇలా నీట్గా మనం వేసిన కుట్టు కనబడకుండా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ ఇక్కడ ఒక చిన్న రఫ్ ఇచ్చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూద్దాం మనము. ఇలా లాస్ట్కి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి ఈసారి. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనము ఇదంతా మార్కింగ్ అంతా లోపల పోయేటట్టు స్టిచ్ చేసుకున్నాం. దీన్ని ఇలా ఎప్పుడైనా గల్ల నుంచి అటాచ్ చేయాలండి, చేస్తే మనకి కింద పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా గల్ల నుంచి కరెక్ట్గా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ఇలా. ఓకేనా. దారం టైట్ అండి, ఓకే టైట్ వస్తుంది. ఇప్పుడు చేతి వేళ్ళతో ఇలా నీట్గా అనుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా, ఇలా నీట్గా ఎక్కడ చిన్న ముక్క కూడా మనకి రావద్దు. నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేయండి. ఓకేనా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం ఎంటర్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ టాకాలు వేసేయండి. మీకు చేయి తిరిగిందంటే చాలా ఈజీ అండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది మీకు. ఓకేనా. సో ఇప్పుడు నడుము పట్టి అయితే మనం వేసుకున్నాము ఇలా. ఓకేనా. ఇలా సో కూర అనేది మనకు ఆపోజిట్లో ఇట్లా పైకి ఎడమకి మొక్కని ఉండాలండి. ఓకేనా. మనం టాకాలు వేసిన దగ్గర ఇలా చిన్నగా ప్రిల్ పెట్టాలి, ముడత అనేది రాకుండా నీట్గా మనం క్లాత్ని మడత తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇలా చేతి ఇలా అనుకుంటూ నీట్గా సో దీని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేయండి. ఓకేనా.
సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేయాలి, ఓకేనా. సో ఫ్రంట్ పార్ట్ని ఇలా భుజాలు జారకుండా మీరు ఏం చేస్తారంటే చిన్నగా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ, ఓకేనా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేయండి. తర్వాత సో ఇక్కడ కూడా అలాగే చిన్నగా స్లోప్ ఇచ్చేయండి, ఓకేనా. సో నేను ఏమంటారు పైపింగ్ ఇద్దామని అనుకుంటున్నానండి, ఓకేనా. ఇంతవరకు మన ఛానల్లో పైపింగ్ ఎలా వేయాలో నేను చూపించలే కదా. సో ఇదైతే టిష్యూ క్లాత్ అండి, ఓకేనా. సో దీన్ని ఇలా క్రాస్గా హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ పీస్ వేసుకోవచ్చు. మనం ఇప్పుడు నెక్కి వేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి, ఓకేనా. ఇలా కట్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా క్లాత్ని క్రాస్లో కట్ చేసుకోండి. ఇలా సో ఇలా కట్ చేసుకున్న క్లాత్ని నీట్గా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నీట్గా జాయింట్ చేసుకోండి క్లాత్ని ఇలా, ఓకేనా. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో జాయింట్ అయితే చేసుకోవాలండి, ఓకేనా. ఇలా చూసి సో వన్ సైడ్ అయితే మనము ఇప్పుడు నేను సో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటానండి, ఓకేనా. ఇలా నీట్గా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా, ఓకేనా. ఇలా నీట్గా కొంచెం దీన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం నీట్గా ఇలా సో కట్ చేయండి ఇలా, స్ట్రైట్గా నీట్గా కట్ చేస్తూ సో ఇప్పుడు మీరు ఇలా మీకు చేతి బాలు ఎటు ఉంటుందో అటు ఇలా ఇక్కడ ఇలా ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేయండి. ఇచ్చి సేమ్ మన గల్లకి ఎట్లా అటాచ్ చేస్తామో ఈ లైనింగ్ ఈ క్లాత్ని కూడా సో అలాగే అటాచ్ చేసేయండి నీట్గా ఇలా. ఇలా అటాచ్ చేస్తూ ఏమాత్రం గల్లని సాగదీయద్దు, క్లాత్ని లాగద్దు, ఓకేనా. రౌండ్స్ తిరిగిన చోట సో యాజ్ ఈజ్గా ఎలా ఉందో అలానే తిప్పాలండి. కొంచెం కూడా మనం గల్ల అనేది లాగద్దు, అలాగే క్లాత్ని కూడా లాగద్దు. సో ఎలా ఉంటే అలా నీట్గా ఇలా
చూసారు కదా. ఇప్పుడు ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేయండి, ఓకేనా. సో ఇలా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇలా ఇలా ఇవ్వడం వల్ల సో నీట్గా పైపింగ్ అనేది నీట్గా తిరుగుద్దండి, ఓకేనా. ఇప్పుడు కరెక్ట్ మనకి పాదంలో పట్టే అంత గ్యాప్ తోటి థ్రెడ్ అయితే దొరుకుతుందండి. దీన్ని 12 నెంబర్ థ్రెడ్ అంటారు. సో ఇది మనకి పాదం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని ఇలా పెట్టుకొని కుట్టు మీద అలా పెట్టేసి ఇంకో ఇలా, సో దీన్ని ఇలా పోల్ వేసి ఇలా చూసారు కదా, ఇంకో ఇలా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా థ్రెడ్ పక్కన కుట్టుబడేటట్టు స్లోగా కుట్టుకోండి, నిమ్మలంగా నిదానంగా, ఓకేనా. సో బోటిక్ లెవెల్ ఫినిషింగ్ ఇంకో ఇలా ఏళ్ళతో తడుముతో క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా నీట్గా థ్రెడ్ పక్కన కుట్టుబడేటట్టు చూసుకోండి, ఓకేనా. మరి ఎక్కువ డిస్టెన్స్తో కాదండి, జస్ట్ ఒక 1 ఇంచు 2 ఇంచులకు గ్యాప్ తోటి ఇలా నీట్గా అనుకుంటూ ఇలా లేట్ అయినా పర్లేదు నిదానంగా నీడిల్ని థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు ఇలా నీట్గా వేళ్ళతో ఇలా అనుకుంటూ. సో నేను వీడియోని చాలా నిమ్మలంగా నిదానంగా చూపిస్తున్నానండి, ఓకేనా. ఇలా టైట్గా ఇలా పట్టేసుకోండి, ఎక్కడ లూజ్ అనేది రాకుండా టైట్గా పట్టేసేయండి. ఇలా చూసారు కదా, ఇలా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా సో థ్రెడ్ పైపింగ్ అయితే వేయొచ్చండి, ఓకేనా. ఇలా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రండి, తొందర ఏం లేదు, లేట్ అయినా పర్లేదు, కానీ ఇలా నిమ్మలంగా స్టిచ్ చేస్తూ ఇలా నిదానంగా తీసుకురండి. ఇలా చూసారు కదా, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి, ఓకేనా. సో ఇలా మూలలు తిరిగే దగ్గర కూడా అస్సలు మన క్లాత్ అనేది లాగొద్దు, ఎలా ఉందో అలాగే కుట్టేసేయండి. సో చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ అయితే, ఇలా నీట్గా స్టిచ్ చేస్తూ రండి. సో చూసారు కదండి పైపింగ్ అయితే సో ఎంత నీట్గా వచ్చిందో, ఓకేనా. సో ఇలా బోటిక్ స్టైల్లో అయితే ఉంటుందండి, ఓకే. క్లాత్ని ఎక్కడా కూడా లూజ్గా సో వదిలేయద్దు, టైట్గా పట్టి సో ఇలా స్టిచ్ చేయాలి, ఓకేనా. సో ఇలా మొత్తము సో నెక్ వరకు ఇలా, సో ఇలా నేను పైపింగ్ చేసే హెమ్మింగ్ చేసే పని లేకుండా సో నేను స్టిచ్ అయితే చేసేసానండి, ఓకేనా. సో ఇలా అండి నీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే సో చూసారు కదా, బోటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఇలా ఎక్కడ కూడా చిన్న ముడత కానీ సో లూజ్ కానీ ఎక్కడ రాలేదు, ఓకేనా. సో ఇలా అయితే స్టిచ్ చేయాలండి, ఓకేనా. సో చూసారు కదండి పైపింగ్ అయితే సో ఎంత నీట్గా వచ్చిందో, ఓకేనా. సో ఇలా బోటిక్ స్టైల్లో అయితే ఉంటుందండి, ఓకే. క్లాత్ని ఎక్కడా కూడా లూజ్గా సో వదిలేయద్దు, టైట్గా పట్టి సో ఇలా స్టిచ్ చేయాలి, ఓకేనా. సో ఇలా మొత్తము సో నెక్ వరకు ఇలా, సో ఇలా నేను పైపింగ్ చేసే హెమ్మింగ్ చేసే పని లేకుండా సో నేను స్టిచ్ అయితే చేసేసానండి, ఓకేనా. సో ఇలా అండి నీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే సో చూసారు కదా, బోటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఇలా ఎక్కడ కూడా చిన్న ముడత కానీ సో లూజ్ కానీ ఎక్కడ రాలేదు, ఓకేనా. సో ఇలా అయితే స్టిచ్ చేయాలండి, ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే సో జాయింట్ వేసుకుందామండి, ఓకేనా. సో నేను
ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేసేసానండి, ఇంకొక హ్యాండ్ అయితే ఇలా జాయిన్ చేసుకున్నాము. ఓకేనా, సో ఇలా మిడిల్లో పెట్టేసి ఇలా ఈ చేతులు జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే క్లాత్ని లాగద్దు. ఓకేనా, సో ఇలా ఫింగర్స్ తోటే క్లాత్ని ఇలా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఓకేనా, ఇలా ఎట్ సైడ్ అటు సైడ్ చేస్తే ఏంటంటే ఒక సైడ్ లాగినట్టు రాకుండా ఉంటుంది హ్యాండ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా టర్న్ చేసి ఇలా రివర్స్ తిప్పేసి ఇంకో ఇలా నీట్గా సో ఇలా. ఓకేనా, సో నీట్గా అయితే స్టిచ్ చేయాలండి. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ అయిపోయాలండి. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా తిప్పేసి సో ఇక్కడ ఇలా పట్టేసుకొని సో చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఆల్రెడీ వన్ సైడ్ అయితే స్టిచ్ చేశానండి. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో నేను ఒక హ్యాండ్ జాయింట్ చేసి ఒక సైడ్ అయితే జాయింట్ చేసేసాను. సో ఇప్పుడు హ్యాండ్ లూజు, చంక లూజు ఇవన్నీ చూసుకుంటూ సో ఇక్కడికి వచ్చిందండి. చూసారు కదా, ఇక్కడికి వచ్చింది. ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. సో ఇక్కడ ఇలా సో ఇక్కడికి వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండు డాట్లను కలుపుతూ మీరు స్టిచ్ చేసేయండి. ఇక్కడ ప్లస్ గుర్తు రావడం కోసము మీరు ఏం చేస్తారంటే క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ కింద ఉన్న దాన్ని ఇలా. ఓకేనా, సో ఇలా నీట్గా పట్టుకొని సో ఇలా చంక లూజు, హ్యాండ్ లూజు, నడుం లూజు ఈ మూడింటిని కలుపుతూ చిన్నగా కుట్టొచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, చూసారు కదా పర్ఫెక్ట్ వచ్చింది, ఎక్కడ కూడా ఎత్తు తగ్గులు లేకుండా. సో ఇలా స్టిచ్ అయితే చేయాలండి. ఓకేనా, సో చూసారు కదా ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా నీట్గా ఎక్స్ట్రా దారాలు ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఎక్కడ చిన్న జాయింట్ దగ్గర చిన్న ముడత కూడా రాలేదండి. ఓకేనా, సో ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్. సో ఈజీగా థ్రెడ్ పైపింగ్ సింగిల్ పాదం అవసరం లేకుండా ఓకేనా బిగినర్స్ కూడా ఈజీగా ఎలా కుట్టుకోవాలో అయితే నేను చూపించానండి. సో చూసారు కదా పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్కి అయితే మంచి లుక్ వచ్చింది. ఓకే అండి, సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.